కొన్ని సంవత్సరాల క్రితము ఒకసారి సేవకుల మీటింగ్ లో నేను మాట్లాడినట్టు నాకు బాగా జ్ఞాపకం. సేవకుల మీటింగ్ లో మాట్లాడానని మీకు కూడా జ్ఞాపకం చేశాను. నేను సేవకుల కొడుకులో వచ్చిన ఆధారంగా చేసుకుని మాట్లాడానని మీతో కూడా పంచుకున్నటువంటి జ్ఞాపకం నాకు ఉంది. మీకు జ్ఞాపకం ఉందా లేదు? పాస్టర్ గారిని ఇలాంటి అడగనే అంటారు మీరందరూ. ఎందుకంటే పోయిన ఆదివారం ఏం వాక్యం చెప్పానంటే మరలా మీరందరూ కూడా బొరలో కొట్టుకుంటా ఉంటారు, తలలో పేలు పడ్డాలాగా. కనుక ఈ వాక్య భాగాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మహిమట కేవలం దేవునికి. భక్తులు వారి యొక్క హృదయాంతరంగాల్లో చూసినటువంటి మాటలు మనం కొంచెం లోతుగా అధ్యయనం చేయగలిగితే అది మనకు ఎంతైనా మేలు కలుగు చేస్తుంది. మహిమ దేవునికి చెల్లించాలి తప్ప మహిమను మనం ఆపాదించుకోకూడదు. మహిమకు మనిషి ఎప్పటికీ పాత్రుడు కాడు. వీడు మట్టి ఘటం. ఎవరు వీడు? వీడు అంటే నేను అనుకుంటున్నాను సుమా, మిమ్మల్ని మీరు అనుకోండి. దేవుని స్తోత్రం. వీడు మట్టి ఘటం. వీడిలో దేవుడు తన మహిమైశ్వర్యాన్ని ఉంచాడు కనుక ఇక్కడ మాట్లాడుతున్నారు, మీరు అందరూ వింటున్నారు. అంతే తప్ప వీడిలో ఏ గొప్పతనం లేదు. వీడు అంటే నేను అనుకుంటున్నాను. ప్లస్ ఇంకా నాలాంటి స్థానంలో చాలా మంది ఉన్నారు, గొప్ప గొప్ప దైవజనులను పిలువబడుతున్నటువంటి వారు చాలా మంది కోకొలగా ఉన్నారు. అయితే విచారకరమైన విషయము క్రైస్తవ లోపల ఏం జరుగుతుందంటే, క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతుందంటే దేవునికి చెందవలసిన మహిమ మనుషులకు బాగా ఆపాదించేసుకుంటూ ఉన్నారు. అందుకే నేను ఎప్పుడు ఎవరు సంఘంలో సాక్ష్యాలు చెప్తున్నా, మన సాక్ష్యాలు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుడు జరిగిందని కాదమ్మా, యేసయ్యను ప్రార్థన చేసుకున్నాం, దేవుడు కార్యం చేశాడని మాత్రమే దేవుడికి మహిమ చెల్లించాడని చెప్తూ ఉంటాను. హేరోదు రాజట నియమింపబడిన ఒక దినమున ఒక సింహాసనం మీద కూర్చొని ప్రజలందరినీ ఉద్దేశించి ఒక చక్కటి ప్రసంగాన్ని చేశాడట. ఎలక్షన్ ముందు నాయకులు కనుక ప్రసంగాలు చేస్తారు కదా, ఆయా లైవ్ ప్రోగ్రాలు పెట్టేసి పెద్ద పెద్ద సింహాసనాల మీద ఎక్కేసి స్టేజ్ల మీద ఎక్కేసి, అలాగే హేరోదు అనేటువంటి ఒక రాజు నియమింపబడిన ఒక రోజు వచ్చినప్పుడు ప్రజలందరి ముందు ఒక బహిరంగమైనటువంటి ఒక సభలో బహు చక్కగా మాట్లాడారట. ఆ స్వరాన్ని విన్న వాళ్ళందరూ కూడా ఇది నిజంగా దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని ఆ రాజు గారిని అట్లా ఘనపరిచారట, చప్పట్లు కొట్టారట. బహుశా వేలలో వేసి కూడా ఉండవచ్చు. రాజకీయ సభలు అంటే వేలు ఉంటాయి కదా, ఖచ్చితంగా చప్పట్లు ఉంటాయి, వేలు ఉంటాయి, అరుపులు ఉంటాయి, కేకలు ఉంటాయి. ఎందుకంటే అంత అద్భుతంగా ఆయన మాట్లాడాడు. పాస్టర్ గారు కాల్సుమా, ఒక అన్యుడు, ఒక రాజు ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ప్రజలను ఉద్దేశించి చేయగా అక్కడ పరవశించిపోయిన ప్రజలందరూ ఏమని సాక్ష్యం ఇచ్చారంటే, ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదు, ఇది కేవలం దేవుడు తన నోటికి ఇలాంటి వాక్కులు ఇస్తే గాని ఇలాంటి మాటలు మాట్లాడలేదు ఏ రాజైనా కూడా అని దేవునికి మహిమ చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలుల రాసిన కార్యం 12వ అధ్యాయం 21వ వచనం. అయితే ఆ రాజు తన హృదయంలో దేవుని మహిమపరచలేదట. చదువుదాం వాక్య భాగాన్ని. ఆ రాజు తన హృదయంలో దేవుణ్ణి మహిమపరచలేదట. ఇది నిజంగా నా జ్ఞానమే, ఇంత చక్కటి చప్పట్లన్నిటికి కారణము నా నోటి నుండి వచ్చినటువంటి నా జ్ఞానంతో కూడినటువంటి మాటలే అనుకుని తన హృదయంలో అనుకున్నందనట దేవుడికి అది నచ్చలేదట. చదవండి. అపోస్తలుల రాసిన కార్యము 12వ అధ్యాయం 21వ వచనం అండి. చదవండి. హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతన్ని ముత్తెను గనక పురుగులు పడి ప్రాణము విడిచెను. ప్రియులారా గమనించి, ఒక అన్యుడైనటువంటి రాజు గారికి కూడా దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమే, ఒక అన్యుడైన రాజుకి ఇచ్చినటువంటి ఆ మాటలు, ఆ నాలుగు ఆ సరళమైనటువంటి ధారాళమైన మాటలు ఇచ్చినటువంటి వాడు దేవుడే. ఒక అన్యుడైన వ్యక్తికి దేవుడు తన వాక్కునిస్తే తప్ప అతను మాట్లాడలేదు. కనుక ఆ సందర్భంలో అతను చేయవలసిన పని ఏంటంటే దేవుడిని మహిమపరచాలి. మహిమపరచినందున పరలోకం నుండి ఒక దూత వచ్చి ఒక మొత్తం మొత్తిందట. మొత్తంగా ఏమేయడం పురుగులు పడి తెచ్చాడట. దేవునికి స్తోత్రం. దేవుని పెట్టారు. మనకి కాదు మహిమ,
భక్తులు అంటున్నారు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి మీ నామమునికి మహిమ కలుగును గాక అని భక్తులు స్తుతించి కొనియాడారు. నేటి దినాన ప్రపంచంలో చాలా మంది బోధకులు వాళ్ళ మాటలు వాళ్ళ విధానాలు చూస్తూ ఉంటే చెప్పకూడదు కానీ మేము మందిరం ప్రపంచంలో అతి తొందరగా కట్టినట్లు ప్రపంచంలో ఎవడో కట్టలేదు అని దేవునికి చెందవలసిన మహిమను వాళ్ళు ఆపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నా సంఘంలో ప్రజలు ఇన్ని వేల మంది విషయం చెప్పినా ఆ సంఘానికి ఒక సహోదరు చెప్పిన మాట, పాస్టర్ గారు ఆయన చెప్పేవన్నీ కూడా అడుగుతారు. టీవీలో అలాగే యాడ్ ఇస్తే ప్రజలు అదొక వింతగా, అవునా ఇంతమంది వచ్చారని అట్రాక్ట్ గా వస్తానికి అలా చేస్తాడని ఆయన. ఎందుకంటే ఆయనతో ఉండే ఒక టెక్నీషియన్ నాతో చెప్పిన మాటలేదు. అట్రాక్షన్ కొరకు చాలా జ్ఞానం, లోక జ్ఞానాన్ని బాగా వాడేసుకుని అలాగా చేస్తూ ఉన్నారట. దేవునికి చెందవలసిన మహిమను మనుషులకు ఆపాదించుకుంటే చాలా బహు ప్రమాదకరమైన పరిస్థితులు మనం లోకంలో చూస్తాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి మీ నామమునికి మహిమ అని భక్తులు స్తుతించి కొనియాడు, ఆయన నామానికి మహిమ చెల్లించారు. ఇంకా భక్తుల జీవితాన్ని మనం గమనించినట్లయితే భక్తులు ఎవరు కూడా వారికి మహిమ రావడానికి వాళ్ళు ఎప్పుడు కూడా ఇష్టపడలేదు. ఆకాశం నుంచి అగ్ని దింపినటువంటి ఒక రోజు ఉంది ఏలియా జీవితంలో. ఆకాశం నుంచి అగ్ని దింపి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని దేవుడికి మహిమ చెల్లిస్తూ ప్రజలందరూ కేకలు వేస్తా ఉంటే అక్కడ ఒక సింహాసనం వేసుకుని ఏలియా కూర్చొని ఎవరి ద్వారా జరిగిందా, రండి కమాన్, నేను కదా ప్రార్థన చేస్తే కార్యం జరిగిందని దేవుని యొక్క స్థానాన్ని అతను తీసుకోవచ్చు. కానీ అతను దేవుని స్థానాన్ని తీసుకోకుండా ప్రజలందరూ కోలాహలం చేస్తున్నారు, యెహోవాయే దేవుడు, యెహోవా దేవుడు అని. అతడు మాత్రము మరలా అరణ్యానికి పోయేట ఏకాంతంగా దేవునితో గడిపినటువంటి అనుభవం. ఇది భక్తుల జీవితం, పరిశుద్ధ గ్రంథంలో భక్తుల యొక్క జీవితం, దేవునికి వారు మహిమ చెల్లించినటువంటి విధానం. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో మన ద్వారా ఏదైనా గొప్ప కార్యం జరుగుతుంది, మనల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, మన ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకుని వెళ్తున్నాడంటే వీటన్నిటి వెనక మన దేవుని యొక్క బలమైన హస్తం మనకు తోడుగా ఉంది. ఇది దేవుని ద్వారా జరుగుతున్నటువంటి కార్యము అని మనం ఎల్లవేళలా దేవునికి మహిమ చెల్లించే వారిగా ఉండగలిగితే తద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. అందుకే యేసేపు మాట్లాడతాడు. ఈ విషయాలన్నింటిని ఓరల్గా వేసే చాలా సింపుల్ గా సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్ గా భలే చెప్తాడు. వేసే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడంట. వేసే మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. అనాగరికు పండితులకు పామరులకు సులువుగా అర్థమైపోయేటట్టుగా చాలా చక్కగా చెప్పడంలో ఆయన లాంటి ప్రసంగికుడు ప్రపంచంలో పుట్టలేదంట. హల్లెలూయా. ఆయన లాంటి ప్రసంగికుడు ఈ ప్రపంచానికి పుట్టలేదు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రసంగికులు పుట్టారు, చచ్చిపోతున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, కానీ ఎవరు కూడా ఇంతగా క్రైస్తవాన్ని విస్తరింపజేయలేదు. ఏసే ప్రపంచాన్ని ప్రభావితం చేసినట్లుగా 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన ప్రసంగాలు చేస్తూ తిరిగారు. ఆ 3.5 సంవత్సరాల ఫలితమే క్రీస్తు శకం ఒక 300 సంవత్సరాల లోపే, క్రీస్తు శకం 300 సంవత్సరాల లోపే క్రైస్తవం అన్ని దేశాల్లోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇక అన్ని దేశాల్లోకి వెళ్ళిన క్రైస్తవం అప్పటి నుంచి 2000 సంవత్సరాల క్రితం ప్రసంగాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ యేసయ్య లాంటి ప్రభావం ఎక్కడ కూడా జరగట్లేదు. యేసయ్య లాంటి ప్రభావం ఎక్కడ కూడా చూపించలేని పరిస్థితి. కారణం ఏంటంటే మహిమను వాళ్ళు ఆపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. ప్రారంభంలో బాగానే పరిచయం చేస్తారు, కానీ కొంచెం దేవుడు వారిని ఆశీర్వదించిన తర్వాత, కొంచెం వాళ్ళని హెచ్చించిన తర్వాత ఇది మా గొప్పతనం, మా జ్ఞానం, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఏదో తెలిసి చేస్తారని కాదు సుమా, వాళ్ళకి తెలియకుండానే ఎలాంటి ప్రమాదంలో చిక్కుకునేటువంటి పరిస్థితి. కనుక మనం ఎల్లవేళ మహిమను దేవునికి మాత్రమే చెల్లించగలిగితే అది మనందరికీ ఆశీర్వాదం. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకున్నవాడుగా తగ్గించబడతాడు. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ఇది బాగా నేర్చుకోవాలి. ప్రభువు యేసు ఒకసారి ఒక మాట చెప్తాడు, మిమ్మల్ని ఎవరైనా పెళ్లికి పిలిస్తేనట, ఎందుకు మిమ్మల్ని ఎవరైనా పెళ్లికి పిలిచారా? పెళ్లికి పిలిస్తే వెళ్లి అగ్రపేట మీద కూర్చోవద్దు అంటాడు. ఎందుకు? పెళ్లికి పిలిచారు కదా, పెళ్లికి పిలిచినప్పుడు చేస్తారు కదా, చేసినప్పుడు పోయి అగ్రపేట మీద కూర్చోవద్దు అని ఎందుకన్నాడంటే, అగ్రపేట మీదకి అర్హులైనటువంటి వాళ్ళు మరి కొందరు ఉండొచ్చు. కనుక ముందు నువ్వు అగ్రపీఠం కంటే కూడా ముందు నిన్ను పిలిచాడు నీ స్నేహితుడు, నీకు సమీప బంధువే, నీ రక్త సంబంధికుడు అయినప్పటికీ వెనక మాకు దూరంగా కూర్చో అంటాడు. ఎందుకు దూరంగా కూర్చోవాలని యేసు ఎందుకు చెప్పాడంటే, నీకంటే గనులైన వారు పిలవబడినప్పుడు నువ్వు పోయి ఏకంగా అగ్రపీఠ మీద కూర్చున్నప్పుడు
వచ్చి సహోదరుడా కొంచెం పక్కగా జరుపుకుంటావా, కొంచెం అధికారులు వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, లేకపోతే ఎంపీలు వచ్చారు, లేకపోతే ఊరు ప్రెసిడెంట్ వచ్చాడు, ఎవరో ఒకళ్ళు గొప్పవారు వచ్చారు, కొంచెం జరిపి కూర్చోవంటే నీకు కొంచెం ఘనహీనంగా ఉంటుంది. కాబట్టి నువ్వు వెనకమాల కూర్చున్నప్పుడు నిన్ను పిలిచిన వాడు స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు, నేను పిలిచినటువంటి వాళ్ళందరూ వచ్చారని ఒకసారి అలాగా ఆలోచించినప్పుడు, నీ స్నేహితుడు నేను పిలిచిన వాడు వచ్చాడని సంగతి తెలుసుకున్నప్పుడు, అరే అక్కడ కూర్చున్నావేంద్రా సహోదరా, రా 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 వచ్చి ముందు కూర్చో, ముందు కూర్చో, ఇదిగో ముందున్న చైర్లో కూర్చొని నేను పిలిస్తే అప్పుడు ఎంత ఘనతగా ఉంటుంది. వేసే మాటలు చాలా గంభీరమైన అర్థాలతో హల్లెలూయా. తను తాను తగ్గించుకొని కనుక ప్రారంభంలో వెనకమాల కూర్చోగలిగితే, తాను తగ్గించుకొని వెనకమాల కూర్చోగలిగితే, పిలిచిన వ్యక్తి ప్రజలందరి ముందు నిన్ను ముందుకు తీసుకుని వచ్చినప్పుడు ఆ ఘనతే వేరే. కనుక యేసే ఎందుకు చెప్పబడి మాట్లాడితే తనను తాను తగ్గించుకోమని, ఇందుకోసం మనకు ఘనత తీసుకొని రావటానికి. హల్లెలూయా. కాబట్టి మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యము బట్టి యేసయ్యకే మహిమ కలుగును గాక అని మన అనుదిన ప్రార్థనలో, మన అనుదిన జీవితంలో మనం పరిశీలించుకో మన ఆత్మీయతను కొనసాగించటము, అది దేవునికి మహిమ, మనకి ఆశీర్వాదం. హల్లెలూయా. ఇంకొక మాట అంటాడండి కీర్తనకారుడు 14-15 వచనాలు. యెహోవా మిమ్మును 13-12 వచనాలు చదువున్నాను. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవునికి స్తోత్రం. దేవుడికి పక్షపాతం లేదండి. దేవుడు చిన్నపిల్లనైనా ఆశీర్వదిస్తాడట, పెద్దవారినైనా సరే ఆశీర్వదిస్తాడట. పిండాలనేమి పెద్దలనేమి తన ఏందో భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. తన ఏందో భయం భక్తి అంటే దాని అర్థం ఏంటి? పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకి విధేయులై ఉంటే ఇది ధర్మం. విధేయతను చూపించడము భయము భక్తికి అదొక నిర్వచనం. ఈ రోజున చాలా మందికి అది పొదువైపోతా ఉంది. బాలుడు నడవలసిన త్రోవను మనకి బాల్యంలోనే నేర్పాలట, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కొన్నిసార్లు ఆ బాల్యంలో వాళ్ళకి నేర్పుదామని తల్లిదండ్రులు ప్రయత్నిస్తా ఉంటే ఈ 9th 10th బహుశా 5th నుంచి కూడా ప్రారంభించవచ్చు కొంత మూఢత్వం. పిల్లలు మమ్మల్ని గర్దిస్తున్నారు, తల్లిదండ్రులు తిడుతున్నారు, లేకపోతే అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు అని బాధపడతారు. కానీ ఆ కేకల వరకు మన ఒక క్రమం పరిచేటువంటి పద్ధతి తల్లిదండ్రులు పిల్లల మీద చూపిస్తున్నారన్న వివేకం లేకుండా వాళ్ళు తయారవుతున్నారు. ఇది చాలా విచారకరం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండండి, అది ధర్మమే. దేవుని భయము భక్తి కలిగి ఉండటం అంటే తల్లిదండ్రులకు విధేయులు అవటం. ముందు అది తెలుసుకోండి. పిల్లలు గాని, చిన్నపిల్లలు గాని, లేకపోతే యవన దశలోకి వచ్చినటువంటి వారందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? దేవుని భయం భక్తి అంటే విధేయత. చర్చికి వచ్చి పాటలు పాడినంత మాత్రం అది విధేయత కాదు. చర్చిలో పాస్టర్ గారు ప్రసంగం చెప్తున్నప్పుడు రెఫరెన్స్ తీసి చదవటం అది విధేయత కాదు. లేకపోతే చర్చిలో అవకాశం వస్తే నిలబడేదన్న సందర్భంలో దేవుని మాటలు చెప్పడం అది విధేయత కాదు. మొదటగా మనకి జన్మనిచ్చిన తల్లుని తండ్రిని గౌరవించి సన్మానించడం అది విధేయత. వారి మాట వినమని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరి మాట వినాలా? అఫ్కోర్స్ మీకంటే వాళ్ళ జ్ఞానం తక్కువ వాళ్ళు కావచ్చు, చదువు తక్కువ వాళ్ళు కూడా కావచ్చు, పామరులే కావచ్చు, అసలు చదువు సంధి లేని వాళ్ళే కావచ్చు. అయినప్పటికీ తల్లిదండ్రులకి లోబడితే, తల్లిదండ్రులకి విధేయులైతే ఎఫెసీ 6:1 ప్రకారం ఏముంది? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులను సన్మానించండి, అప్పుడు మీరు భూమి మీద పేరు కనిష్మంతులు. అలాగే మరొక వచనం కూడా ఉందండి. చాలా మంది జ్ఞానం ఉంటారు, పిల్లలు తక్కువ కదా. అక్కడ కింద వచనంలో ఏమనుంది? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలను వారిని పెంచండి. అఫ్ కోర్స్ జ్ఞానం కలిగించండి, యవనస్తులు లేకపోలేదు. వాక్యాన్ని పక్కనే ఉన్న పాస్టర్ గారు చాలా స్వార్థంగా మాట్లాడతారు. ఇంకొక వాక్యం కిందనే ఉంది కదా దాన్ని చెప్పరంటారు. నేనేమంతా తెలివి తక్కువ కాదు, కిందనే ఉన్న వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ఓకే. తర్వాత ప్రభు యొక్క బోధలను ప్రభు యొక్క శిక్షలోను వారిని పెంచండి. ప్రభు యొక్క బోధ, ప్రభు యొక్క శిక్ష, ప్రభు యొక్క బోధ, ప్రభు యొక్క శిక్ష.
జాగ్రత్త మాటలు కూడా అండర్లైన్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క బోధ, ప్రభు యొక్క శిక్ష ఎలా ఉంటుందంటే గట్టిగా గద్దిస్తుంది, మందలిస్తుంది, హెచ్చరిస్తుంది, సరి చేయడానికి ప్రయత్నం చేస్తుంది, మూర్ఖంగా ప్రయత్నం చేస్తా ఉంటే మూర్ఖుని వీపునకు బెత్తం అన్నట్లుగా మారిన ఆశ్చర్యం. హల్లెలూయా. కనుక నీకు పెళ్ళై నీకు ఇద్దరు పిల్లలు వచ్చినా తండ్రికి నువ్వు ఒక పిల్లడు, నువ్వు ఒక చిన్నపిల్ల లాంటిదా. కాబట్టి తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రుల మాట వినగలిగితే అది మనందరి ఆధ్యాత్మిక జీవితానికి వస్తుంది. దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే ఇది లోబడే మనసు కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది సాక్ష్యం అవుతుందండి. పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవాన్ని యెహోవా ఆశీర్వదిస్తాడంట. ఎవరినట? యెహోవా ఎందు భయభక్తులు గల. యెహోవా ఎందు భయభక్తులు కలుగుతుంది తెలుసా? లోబడటం, విధేయత చూపించటం. సామెతలో సొలొమోను చాలా సందర్భాల్లో మాట వాడేవాడు. జ్ఞానం కలిగిన వాడట గద్దింపుకు లోబడతాడట, మూర్ఖుడట దాన్ని తిరస్కరిస్తాడట. జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు? గద్దింపుకు లోబడతాడు. జ్ఞానం కలిగిన ఉపదేశం చేయక మరింత జ్ఞానోపదేశకుడు అవుతాడట. మూర్ఖుడికి ఉపదేశం చేస్తే ఎలా అలవా చెప్పొచ్చావు కానీ అంటాడట. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే జ్ఞానం కలిగిన వారిని. పిల్లలైనా సరే పెద్దలైనా సరే విధేయత కలిగిన వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. కనుక మొదట మనం దేవునికి మహిమ చెల్లించే వారిగా ఉన్నాం. ఆ తర్వాత దేవునికి విధేయులయ్యే వారంగా ఉంటే, హలో పిల్లలు అంటున్నారంటే కేవలం పాస్టర్ గారు నేను కాదు కదా అనుకోమాకండి. దేవునికి మీరు కూడా పిల్లలే, సంఘ కాపురికి మీరు కూడా పిల్లలే. ఆ సంగతి బాగా గుర్తుంచుకోండి. హల్లెలూయా. దేవునికి మీరందరూ, నేనుతో నాతో సహా నేను దేవునికి పిల్లవాడిని, మీరందరూ సంఘ కాపురికి పిల్లలే అన్న సంగతిని గుర్తించగలిగితే మనందరికి ఆశీర్వాదం. దేవుడి వాక్యము మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి లోబడేటువంటి వినయ విధేయతని దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక.